గురుకుల సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకేనా? ఇది అప్లై చేయడానికి మనకి కావాల్సినవి ఏంటి అంటే చూడండి ఒకసారి. స్టూడెంట్ ఫోటో కావాలి, స్టూడెంట్ సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్. ఈ 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పోయిన సంవత్సరము ఇవి లేకున్నా, సర్టిఫికేట్స్ లేకున్నా అప్లికేషన్ తీసుకున్నది. కానీ ఈసారి తీసుకోవడం లేదు. కంపల్సరీ ఈ 3 సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. మీ సేవలో అప్లై చేసుకుంటే మనకు ఒక 4-5 డేస్లో వచ్చేస్తుంది. ఓకేనా? కంపల్సరీ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఈ 3 కూడా ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ బోనోఫైడ్. ఓకే, ఫీజు వచ్చేసి 100 ఫీజు ఉంటుంది, 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఓకేనా? అంటే ఆల్ టికెట్స్ అనేది మనకి ఎప్పటి నుంచి వస్తున్నాయంటే ఫిబ్రవరి 14 to 23 వరకు ఆల్ టికెట్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ డేటు ఫిబ్రవరి 23 మార్నింగ్ 11 AM to 1 PM. అంటే 2 hours ఉంటుంది ఎగ్జామ్. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, లాస్ట్ డేట్, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 1 అనేది లాస్ట్ డేట్. ఓకే, ఇక్కడ మనకు సిలబస్ అనేది ఏ విధంగా ఇస్తుందని చూద్దాం ఒకసారి. ఓకేనా? టీజీ గురుకుల సైట్ 2025 ఒక సిలబస్ ఏంటంటే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెంటల్ అబిలిటీ. ఓకేనా? ఇక్కడ తెలుగు వచ్చేసి మనకు 20 మార్క్స్ వస్తాయి. తెలుగు నుండి 20 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ నుండి 25 మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుండి 25 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుండి 20 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 10 మార్క్స్ వస్తాయి. 10 మార్క్స్. ఓకే, టోటల్ 100 మార్క్స్. ఓకేనా? ఇక్కడ మనకు సీట్ రావాలంటే మినిమం పాస్ మార్క్స్ రావాలి. పాస్ మార్క్స్ వచ్చేసి మనకు 60%. అంటే పాస్ మార్క్స్ ఇక్కడ 60 మార్క్స్. కంపల్సరీ 60 మార్క్స్ వస్తేనే మనకు సీట్ వస్తుంది. మనకు మన డిస్టిక్లో మన దగ్గర ఉన్న గురుకులంలో సీట్ రావాలంటే కంపల్సరీ 60+ మార్క్స్ రావాలి. ఎక్కువ మార్క్స్ వస్తే మనకు దగ్గరలో ఉన్న మనకు అనుకున్న స్కూల్లో సీట్ వస్తుంది. కావున జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఓకేనా? దిస్ ఇస్ ద గురుకులం సెట్ 2025 యొక్క డీటెయిల్స్. ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 2024 గురుకుల ఎగ్జామ్ పేపర్, ప్రీవియస్ పేపర్లోని మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వచ్చినాయి అనేది. ఓకేనా? మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు. ఓకే, జాయిన్. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రాక్షన్స్ ఫర్ షేడెడ్ పార్ట్. ఓకేనా? ఫ్రాక్షన్స్ ఫర్ షేడెడ్ పార్ట్. ఇక్కడ ఒకటి మనకు ఫిగర్ ఇచ్చాడు, ఒక సర్కిల్ ఇచ్చాడు. దీంట్లో ఎన్ని పార్ట్స్ వేసాడు చూడండి. పార్ట్స్ వేసాడు. ఫస్ట్ చూడండి ఇక్కడ ఎన్ని పార్ట్స్ వేసాడు. 1 2 3 4 5 6 7 8. టోటల్ 8 పార్ట్స్ వేసాడు. ఇంకా ఈ టోటల్ పార్ట్స్ని ఏం చేయాలంటే డివైడ్ కింద వేయాలి, అంటే డినామినేటర్లో వేయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ షేడెడ్ పార్ట్స్ 1 2 3 4 5 ఇవి న్యూమరేటర్లో వేయాలి, పైన వేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. దీంట్లో మొత్తం ఎన్ని పార్ట్స్ వేసాడు. టోటల్ హౌ మెనీ పార్ట్స్? 8 పార్ట్స్ వేసాడు. 8 పార్ట్స్. ఎప్పుడైనా కానీ టోటల్ పార్ట్స్ అనేది కింద వేయాలి, డివైడెడ్ బై కింద వేయాలి, డినామినేటర్లో వేయాలి. ఓకేనా? ఈ షేడేషన్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ షేడెడ్ పార్ట్స్ అన్ని కూడా పైన వేయాలి, అంటే న్యూమరేటర్లో వేయాలి. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది.
fractions for shaded part. How many? 5/8. 5/8. 5 is the shaded parts. ఎన్ని షేడ్ చేసామో ఆ పార్ట్స్ 5. ఈ 8 అనేది టోటల్ పార్ట్స్. అర్థమైందిగా? ఇది అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సి ఇస్ ద 5/8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి షేడ్ పార్ట్స్ ఇచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. టోటల్ పార్ట్స్ ఎప్పుడైనా కానీ డివైడెడ్ బై కింద వేసేయాలి. చేసిన తర్వాత షేడ్ పార్ట్స్ ఎన్నైతే షేడ్ చేశారో ఆ పార్ట్స్ అనేది పైన వేయాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్? ఓకేనా? వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్? ఇది ఒక సిరీస్ ఇచ్చాడు చూడండి, 80, 77, 74. తర్వాత నెంబర్ ఏ నెంబర్ వస్తుందో మనం చేయాలి. ఓకేనా? చూడండి, 80, 77, 74. నెక్స్ట్ నెంబర్ ఏదో కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ 80 తర్వాత ఏ నెంబర్ వచ్చింది? 77. అంటే ఇక్కడ వీరు ఏం చేశాడు? ఇక్కడ వీరు ఏం చేశారు? 80 మైనస్ 3. 80 మైనస్ 3. 80 మైనస్ 3 ఎంత వస్తుంది? 77. 77. ఓకేనా? నెక్స్ట్ 77 మైనస్ 3 ఏమవుతుంది? 77 మైనస్ 3 74. నెక్స్ట్ నెంబర్ 74 మైనస్ 3, 74 మైనస్ 3 71. 71 ఎక్కడ ఉంది? బి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఇటువంటి సిరీస్ ఇచ్చినప్పుడు ఈ ఈ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఇచ్చింది కదా, ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ ఏ విధంగా రాశాడు? -3 చేశాడా, మైనస్ చేశాడా, ప్లస్ నెంబర్ ఏమైనా చేసి ప్లస్ చేశాడా, ఇంటూ చేశాడా అనేది చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. 80 77 ఎలా వచ్చింది? మైనస్ చేస్తే వచ్చి -3 చేస్తేనే 77 వచ్చింది. నెక్స్ట్ మనం -3 చేస్తేనే 74 వచ్చింది. నెక్స్ట్ మనం కూడా ఏం చేయాలి? -3 చేయాలి. -3 చేస్తే ఎంత? 74 మైనస్ 3 71. దిస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏ బోట్ కెన్ క్యారీ 300 kg weight if the weight of people in the boat is 220 kgs. 220 kgs. How much more weight can the boat carry? ఓకేనా? క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఏ బోట్ కెన్ క్యారీ 300 kgs weight. ఓకేనా? ఆ బోట్ అనేది ఎంత క్యారీ చేస్తుంది? ఎంత వెయిట్ క్యారీ చేస్తుంది? 300 kgs క్యారీ చేస్తుంది. అవునా? ఇఫ్ ద వెయిట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద బోట్ ఈస్ 220 kg. ఆ బోట్లో పీపుల్స్ ఎక్కారు. ఆ పీపుల్స్ వెయిట్ ఎంత ఉందంటే 220 kgs ఉంది. ఓకేనా? యాక్చువల్గా బోట్ ఏమో క్యారీ చేసి 300 kgs క్యారీ చేస్తుంది. అలా ఎక్కిన పీపుల్స్ వెయిట్ ఎంత ఉంది? 220 kg ఉంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? హౌ మచ్ మోర్ వెయిట్ కెన్ ది బోట్ క్యారీ? ఓకేనా? చూడండి, టోటల్ వెయిట్ టోటల్ క్యారీ ఆఫ్ వెయిట్ ఎంత క్యారీ చేస్తుంది? 300 kg క్యారీ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పీపుల్ ఎక్కడ బోట్లో వీళ్ళ యొక్క వెయిట్ ఎంత ఉంది? 220 kgs. 220 kgs. రిమైనింగ్ వెయిట్ ఎంత వెయిట్ క్యారీ చేయగలుగుతుంది అంటే మైనస్ చేయాలి. అంతే కదా? ఇది యాక్చువల్గా బోట్ అని క్యారీ చేసే వెయిట్ ఎంత? 300 kgs. అలా పీపుల్ ఎక్కారు కదా, వాళ్ళ యొక్క వెయిట్ ఎంత ఉంది? 220. ఇంకా ఎంత వెయిట్ క్యారీ చేస్తుంది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంది? 300 మైనస్ 220. 0 మైనస్ 0 0. 0 మైనస్ 2 ఇక్కడ ఏం చేయాలి? బార్ తీసుకుంటాం. 10. 10 మైనస్ 2 8. ఇక్కడ ఎంత ఉంటుంది? 2 కదా. 2 మైనస్ 2 0. అంటే 80 kg. 80 kg ఇంకా 80 kg క్యారీ చేయగలుగుతుంది. అంటే 80 ఎక్కడ ఉంది ఆన్సర్? ఇక్కడ ఉంది. ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఏం చేయాలి? మైనస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. 2 kg 500 gram of dal equal dash gram of dal. ఓకేనా? ఇక్కడ ఎంత ఇచ్చింది? 2 kg 500 gram of dal equal dash gram of dal. ఓకేనా? ఇక్కడ కేజీలలో ఇచ్చాడు. దీన్ని ఏం చేయాల్సి మరి టోటల్ కూడా గ్రాములకు చేంజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ 2 kg అండ్ 500 గ్రామ్స్ అని ఇచ్చాడు. ఈ మొత్తం టోటల్ కూడా ఏం చేయాలి? మనం గ్రామ్స్ లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ మనకు తెలుసు 1 kg ఈక్వల్ how many grams? 1000 grams. 1000 grams. ఓకేనా? ఇక్కడ ఎంత అడిగారు? 2 kg. అంటే 2 kg ఏమవుతుంది అప్పుడు? 2 kg ఈక్వల్ how many grams?
2000 grams. 2000 grams. 2000 grams plus 500 grams equal ఎంత అవుతుంది 2000 plus 500 2500 grams. 2500 grams. ఓకేనా 2500 grams ఎక్కడ ఉంది ఇక్కడ బి. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అర్థమవుతుంది అంటే ఇక్కడ 2 kg 500 grams ఈ టోటల్ కూడా దీంట్లో చేంజ్ చేయమంటున్నాడు గ్రామ్స్ లో చేంజ్ చేయమంటున్నాడు ఇక్కడ కేజీలో ఉంది గ్రామ్స్ మొత్తం టోటల్ కూడా గ్రామ్స్ లోకి చేంజ్ చేయమంటున్నాడు. ఓకే చేంజ్ చేసిన 1 kg ఈక్వల్ 1000 గ్రామ్స్ మనకు తెలుసు 1 kg ఈక్వల్ 1000 గ్రామ్స్ అని 2 kg ఈక్వల్ ఏముంది 2000 గ్రామ్స్ ఇంకెంత ఉంది ఇక్కడ 500 గ్రామ్స్ 2000 ప్లస్ 500 మొత్తం కూడా టోటల్ ఎంత వస్తుంది మనకు 2500 గ్రామ్స్. దిస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ సింబల్ ఇచ్చాడు ఈ సింబల్ ఈక్వల్ ఎంత అంటే 5 స్టూడెంట్స్ 1 సింబల్ ఈక్వల్ 5 స్టూడెంట్స్ ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని సింబల్ ఇచ్చాడు ఇంకా 1 2 3 4 5 సింబల్స్ ఇచ్చారు ఈ సింబల్స్ ఈక్వల్ హౌ మెనీ స్టూడెంట్స్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు హౌ మెనీ స్టూడెంట్స్. ఓకే 1 సింబల్ ఈక్వల్ 5 స్టూడెంట్స్ అంటే ఈ ఒక్క సింబల్ ఈక్వల్ హౌ మెనీ స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ 5 ఇక్కడ 5 కదా 5 ఇక్కడ 5 5 5 అంటే చూడండి ఒక సింబల్ ఈక్వల్ ఏమో 5 స్టూడెంట్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి సింబల్స్ మనకు 1 2 3 4 5 5 into 5 25 5 into 5 25 అంటే 25 స్టూడెంట్స్ అవుతుంది ఇక్కడ. ఓకేనా ఇలా చేయొచ్చు లేదంటే ఈ సింబల్ ఈక్వల్ తెలుసుకుని మనకి సింబల్ ఈక్వల్ ఎంత 5 కదా సింబల్ ఈక్వల్ 5 కదా మొత్తం ఒక సింబల్ ఈక్వల్ 5 కదా 5 స్టూడెంట్స్ రెండు ఇచ్చారు అనుకో 2 సింబల్స్ ఇచ్చారు 5 plus 5 10 5 plus 5 10 10 plus 5 15 15 plus 5 20 20 plus 5 25 అట్లా వేసుకోవచ్చు. ఓకేనా అంటే ఇది 5 అవుతుంది ఇది 5 ఇది 5 ఇది 5 టోటల్ చేసుకో 5 plus 5 10 10 plus 5 15 15 plus 5 20 20 plus 5 25 స్టూడెంట్స్ అలా చేసుకోవాలి. క్వశ్చన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇలా చేసేసుకోవాలి అప్లై చేసుకుని సరిపోదు లేదు అంటే మొత్తం ఏంది 5 into 5 25 ఇలా చేసుకోవచ్చు. ఓకేనా 25 కూడా ఉంది ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ 2 kg ఈక్వల్ హౌ మెనీ గ్రామ్స్ ఆల్రెడీ చేసాం 1 kg ఈక్వల్ తెలుసు 1 kg ఈక్వల్ హౌ మెనీ గ్రామ్స్ 1000 గ్రామ్స్ 1000 గ్రామ్స్ 2 kg ఈక్వల్ ఏమవుతుంది 2 kg ఈక్వల్ 2 kg అడిగాడు ఇక్కడ 2 kg ఈక్వల్ ఏమవుతుంది 2000 గ్రామ్స్. ఒకవేళ ఇక్కడ 3 kg అని ఇస్తే 3000 గ్రామ్స్ 5 kg అని ఇస్తే 5000 గ్రామ్స్ 10 ఇస్తే 10,000 గ్రామ్స్ అలా ఒక అర్థమైంది. ఇక్కడ మనం మెయిన్గా 1 kg ఈక్వల్ 1000 గ్రామ్స్ అని తెలిస్తే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చేస్తుంటారు 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ ఇది ఒకటి వచ్చింది ఇక్కడ వచ్చింది. ఓకేనా చూడండి 2 kg ఈక్వల్ 2000 గ్రామ్స్ ఎక్కడ ఉంది 2000 గ్రామ్స్ ఇక్కడ ఉంది ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా రైట్ నెక్స్ట్ 7th వన్ చూడండి 8000 plus 000 plus 20 plus 0 అంటే మీనింగ్ ఎందుకంటే ఇది 1s ప్లస్ ఈ 10s ప్లస్ 100 ప్లస్ 1000 ప్లస్ ఇవన్నీ కూడా ప్లస్ చేయమంటున్నాడు. చూడండి ఇక్కడ ఇది జీరోనే ఇక్కడ జీరోనే ఉంది రిమైనింగ్ ఏమున్నాము ఇక్కడ 8000 ప్లస్ 20 8000 ప్లస్ 20 8020 ఎక్కడ ఉంది 8020 ఇక్కడ ఉంది 8020 ఇలా వేసుకో లేదు ఇలా చేసుకుంటే ఇబ్బంది అనిపిస్తే స్టెప్ బై స్టెప్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఎలా 8000 ఓకేనా ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా జీరోస్ కింద ఓకేనా నెక్స్ట్ 20 నెక్స్ట్ 0 ఓకేనా ఈ స్టెప్స్ వేసాం జాగ్రత్తగా వేసుకోవాలి ఫస్ట్ ఈ స్టెప్ వేసినా 8000 వేసాం నెక్స్ట్ అనేది 3 జీరోస్ ఉన్నాయి ఇక్కడ స్టార్ట్ చేయాలి జీరోస్ 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 నెక్స్ట్ 20 ఉంది 0 నెక్స్ట్ 0 ఓకేనా ఇలా వేసుకొని ప్లస్ చేసుకోండి 0 0 అన్ని జీరో ఉన్నాయి ప్లస్ చేసుకుని 0 వస్తుంది 0 ప్లస్ 0 0 0 ప్లస్ 2 2 ఇక్కడ జీరోస్ ఉన్నాయి 0 8 ఇట్లా ప్లస్ చేయమని కాబట్టి ప్లస్ చేసిన ఈ విధంగా కూడా చేసుకోండి ఎక్కడ ఉంది ఆన్సర్ 8020 నెక్స్ట్